అందరికీ నమస్కారం. పల్లెటూరు కిచెన్కు స్వాగతం. ఇవాళ మన పాలేరు గుత్తి వంకాయ కూర వండు చేసి చూపిస్తా. వంకాయ వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా. గుత్తి వంకాయ, నూనె, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, అల్లం, పసుపు, కారం, పల్లీలు, నువ్వులు, యాలక్కాయలు, కొబ్బరి, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు. పల్లీలు వేపుకోవాలి. తుడుకొని పల్లీలు రెండు కలిపి వేపుకోవాలి. ఇవి వేగినాయి. ఇవి తీసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి. మనం ఒక కటర వేగుతాయి, తొందరగా దించుకోవాలి. ఇక వేగినాయి, దించుతారు. ఇక ఇప్పుడు ధనియాలను మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలను మసాలా అన్ని మంచిగా వేగినాయి. ఇక దింపుకుంటానా. ఇవన్నీ చల్లగా అయ్యే వరకు ఇప్పుడు పల్లీలు పొట్టు తీసుకుంటా. మెత్తగా నూనె అయిపోయింది. ఒక ప్లేట్లో ఎత్తుకున్నాం. ఇక ఈ ముద్ద నూరుకున్నాం, పక్కన పెట్టాలి. ఇప్పుడు ఉప్పు వేసి వంకాయలు కోసుకోవాలి. వంకాయలు ఒకట్లా కోసుకోవాలి, 4 పచ్చళ్ళు అయ్యేటట్టు. ఉల్లిగడ్డలను పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా సన్నగా దొరుకుకోవాలి. పచ్చిమిర్చి కోసేటప్పుడు కొంచెం ఇట్లా కాటు పెట్టి కోయాలి. కొత్తిమీర మంచిగా సన్నగా దొరుకుకోవాలి. నూనె కాలింది. ఇప్పుడు వంకాయలు మంచిగా ఫ్రెష్గా వేసుకోవాలి. ఇట్లా మంచిగా పోకుంటే మంచిగా వేపుకోవాలి. మంచిగా ఇప్పుడు వంకాయలు గోలినాయి. బాగా ఎక్కువ కూడా మాడద్దు. ఇప్పుడు తీసుకుంటానా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా గోలినాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉల్లిగడ్డలు గోలినాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి.
అల్లం పచ్చివాసన పోయింది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయింది. ఫస్ట్ నూరుకున్న మసాలా ముద్ద ఇప్పుడు వేసుకోవాలి. మసాలా పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం పచ్చివాసన పోయింది. చింతపండు రసం పోసుకుందాం. ఇప్పుడు వేసుకున్న అన్ని మసాలాన్ని మంచిగా మసులుతాయి. ఫస్ట్ వేసుకున్న వంకాయలు వేసుకుందాం. ఇప్పుడు మెల్లగా కలుపుకోవాలి, లేకపోతే ముక్కంతా చెదిరిపోతుంది. ఇట్లా గుత్తి వంకాయ కూర అయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము. గుత్తి వంకాయ కూర దింపుతానా, టేస్ట్ చూసి మీకు ఇప్పుడు చూపిస్తా. అదిరిపోతుంది, వాసన కమ్మగొస్తుంది. సూపర్ ఉన్నది గుత్తి వంకాయ కూర, మస్తున్నది. అదిరిపోతుంది. బాబ్బా ఎంత బాగున్నదో గుత్తి వంకాయ కూర, కమ్మగా ఉన్నది. నేను చేసినట్టు చేసుకొని మీరు ఇంట్లో చేసుకొని తినండి, మస్తున్నది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఏ వంట చేయాలో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం ఫాలో చేయండి.